ఐడియాలజీ ముఖ్యమా, అవార్డులు ముఖ్యమా? ఈ డిబేట్ వచ్చినప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవార్డులు, పవర్, పొజిషన్ ఇవే ముఖ్యం. ఐడియాలజీకి తిలోదకాలు వదిలేస్తున్నారు. అయితే కేరళలో ఫార్మర్ మినిస్టర్, గ్రేట్ టీచర్ కేకే శైలజకి మాత్రం ఐడియాలజీయే కావాలి. ఈ రోజులో ఇలాంటి మనుషులు ఉన్నారా అంటే ఉన్నారు. అసలు ఏం జరిగింది? మనందరికి తెలుసు, ఏషియన్ నోబెల్ ప్రైజ్ అంటాం, రామన్ మెగసెసే అవార్డు. ఫిలిప్పీన్స్ ఫార్మర్ ప్రెసిడెంట్ రామన్ మెగసెసే గారి పేరు మీద ఈ అవార్డు కాన్స్టిట్యూట్ అయింది. 1957లో రామన్ మెగసెసే ఒక ఎయిర్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత రాక్ఫెల్లర్ బ్రదర్స్ మరియు ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ కలిపి ఈ అవార్డుకి ఫండ్ చేస్తున్నాయి అన్నమాట. చాలా ప్రెస్టీజియస్ అవార్డు. మొన్న మధ్యాక ఈ అవార్డు రకరకాల కేటగిరీస్లో ఇచ్చేవాళ్ళు. లిటరేచర్, పబ్లిక్ సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్, జర్నలిజం, కమ్యూనిటీ లీడర్షిప్, ఇలా 2009 నుంచి ఈ అవార్డు ఎమర్జింగ్ లీడర్షిప్లో ఇస్తున్నారు. అయితే దీనిలో భారతదేశం చాలా గొప్ప మందికి, చాలా గొప్ప వాళ్ళకి వచ్చాయి. టిఎన్ శేషన్, అరవింద్ కేజ్రీవాల్, తర్వాత మన కిరణ్ బేడి గారు, బెజవాడ విల్సన్, టిఎం కృష్ణ, ఇలా అనేక రకమైన ప్రముఖులకి రామన్ మెగసెసే అవార్డులు వచ్చాయి. అయితే ఆ అవార్డు రావటమే గొప్ప అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అవార్డు ఇంటర్నేషనల్ గొప్ప రికగ్నిషన్ ఉంది. ఏషియన్ నోబెల్ అంటారన్నాను కదా, $50,000 వస్తాయి, సర్టిఫికేట్, మెడల్ అన్నీ వస్తాయి. అయితే కేకే శైలజ ఈ అవార్డుని తిరస్కరించారు. నాకు రామన్ మెగసెసే అవార్డు అవసరం లేదని చెప్పారు. నేను పర్సనల్ కెపాసిటీలో కూడా అవార్డు తీసుకోనని చెప్పారు. అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, కానీ నేను తీసుకోవట్లేదని చెప్పారు. అసలు కారణం ఏంటి? మనందరికీ తెలుసు, కేరళలో ఎల్డిఎఫ్ గవర్నమెంట్ ఉందని. ఎల్డిఎఫ్ గవర్నమెంట్ అంటే అక్కడ మేజర్గా సిపిఐఎం పార్టీ అనమాట, పినరాయి విజయన్ గవర్నమెంట్. సిపిఐఎం భావజాలం చాలా యూనిక్గా ఉంటుంది. ఈ భావజాలం ప్రకారం కమ్యూనిస్టులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళు నిజంగానే మనసుకు తీసుకుంటారు. రామన్ మెగసెసే ఆయన బతుకున్న కాలంలో కమ్యూనిస్టుల్ని ఉక్కుపాదం పెట్టి తొక్కేశాడంట, కమ్యూనిస్టులు హింసించాడంట. అది ఇంకా కమ్యూనిస్ట్ పార్టీల మనసుల్లో ఉంది. సో అవార్డు అనౌన్స్ కాగానే శైలజ కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం సెంట్రల్ పోలిట్ బ్యూరోనే సంప్రదించారు. సీతారాం యేచూరి తనకి ఇప్పుడు చీఫ్ కదా, ఆయనకు కూడా దీని మీద ఒక ఒపీనియన్ ఉందన్నమాట. సో రామన్ మెగసెసే కమ్యూనిస్టుని తొక్కేశారు కాబట్టి, కమ్యూనిస్టుని బతకనివ్వలేదు కాబట్టి, ఆ అవార్డుని ఆయన పేరు మీద ఇస్తున్నారు కాబట్టి శైలజ ఆ అవార్డుని తిరస్కరించారు. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఉంటారా? సో దీంతో పాటు మనం రామన్ మెగసెసే అవార్డు గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. భారతదేశంలో అనేక రంగాల్లో విశిష్టమైన కృషి చేసిన వాళ్ళకి రామన్ మెగసెసే అవార్డ్స్ వచ్చాయి. దానిలో నాకు మోస్ట్ ఫేవరెట్ బెజవాడ విల్సన్, సఫాయి కర్మచారి ఆందోళన్. నాకు చాలా అభిమానం ఆయన అంటే. ఆయన డౌన్ టు ద ఎర్త్ అండ్ ఒక కాజ్ కోసం ఆయన జీవితాన్ని పణంగా పెట్టారు.